హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు అయితే సాటర్డే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే 2-3 వీక్స్ నుంచి అనుకుంటున్నాను ఇంట్లో పిండి దీపం పెట్టి పూజ చేసుకోవాలి, మనసేం బాగాలేదని చెప్పేసి. కాకపోతే ఇంట్లో కొన్ని అడ్డంకుల వల్ల చేసుకోలేకపోయాను అనమాట. ఇంకా ఈ వారం అయితే ఎటువంటి అడ్డంకులు లేవు. ఇంకా మంచిగా మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక 4:30కో 5కో లేచాను. ఇంకా లేచినప్పటి నుంచి కూడాను స్నానాలు చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఇంకా పూజ గది అనేది శుభ్రం చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత దీపాలు అయితే తోముకోవాలన్నమాట, దీపం కుందులు. ఆల్రెడీ లాస్ట్ వీకే అంటే లాస్ట్ 3-4 డేస్ ముందే క్లీన్ చేసేసాను, పూజ గది అంతా శుభ్రం చేసుకున్నా. అయినా కూడా ఇంకా ఈరోజు పిండి దీపం అవి పెడుతున్నాం కాబట్టి దీపం కుందులు కొంచెం మాసిపోయి ఉంటాయి కదా, కాబట్టి కొంచెం ఫ్రెష్గా తోమేసుకొని పెట్టుకుందాము, నా సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. ఏదైనా ఒకటి చేస్తే పర్ఫెక్ట్గా చేయాలనేది నా మెంటాలిటీ. సో పూజ అనేది మనం ఈరోజు ఎంతో స్పెషల్గా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టి పూజ చేసుకుంటున్నాం కాబట్టి దీపం కుందులు కూడా నీట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా కడగడానికి తీసుకొచ్చి పెట్టేసి ఇంకా ఆ లోపల అయితే బియ్యం నానబెట్టున్న పిండి దీపాల కోసం అయితే. సో ఇంకా బియ్యం అయితే ఇక్కడ ఆరబెడుతున్నాను అనమాట. ఒక ప్లేట్ వేసేసి ఆ ప్లేట్ పైన కాటన్ క్లాత్ అయితే వేసేసి దానిపైన బియ్యం అయితే ఆరబెడుతూ ఉన్నాను. ఇవి కొంచెం అంటే సగం ఒక 50% అట్లా ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. సో నేనైతే తులసి కోట దగ్గరికి ఒక 2 అండ్ పూజ గదిలోకి ఒక 2 సరిపోయేంత అయితే పిండి అనేది బియ్యం అనేది నానబెట్టేసుకున్నాను. ఇంకా అవైతే ఆ ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి కూడా నాకు బాగా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు హాలిడేస్ అయితే ఇచ్చేసారు, ఇంకా తనకి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సో మంచిగా నాకు అన్ని పనులు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ని రోజులు కూడా తను చేయాలన్నా కూడా నేను చేయించట్లేదు, మెయిన్గా ఫోకస్ అంతా చదువు పైనే ఉండిందనమాట. ఎగ్జామ్స్ మెయిన్గా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సో కాబట్టి నేను మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ అస్సలు డిస్టర్బ్ చేయను, ఏ పనులు కూడా చెప్పను. ఇలా ఇప్పుడు ఏ పని లేదు కదా, చదువు పరంగా ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పుడే చెప్పేశాను నేను. ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ నాకు హెల్ప్ చేయాల్సింది, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది. ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మైగ్రేన్ హెడేక్ ఎక్కువైపోయింది. కంటిన్యూస్గా ప్రతిరోజు హెడేక్ ఉంది. సో దానికి తగ్గట్టు నైట్లు నిద్ర కూడా రావట్లేదులేండి. రీసెంట్ టైమ్స్లో కొంచెం హెడేక్ ఎక్కువ ఉందన్నమాట. నిద్రపోవడం చాలా కష్టమైపోతుంది. నైట్ ఎప్పుడో అర్ధరాత్రుల్లో 1 గంటకి 2 గంటలకి బలవంతంగా నిద్రపోతున్నాను. కళ్ళకు గంతలు కట్టుకొని మరీ నిద్రపోతున్నాను, మీరు నమ్మరు. అలా ఉంది ప్రస్తుతానికి నా మైండ్ అయితే. ఇంకా అట్లా నిద్రపోవడము ఎర్లీ మార్నింగ్ 4:30-5 అయ్యిందా, రోజు లేచి అలవాటు అయిపోయింది కదా స్కూల్ ఉన్నప్పుడు. అలా అలవాటు అయిపోయి అట్లా లేచేస్తూ ఉన్నాను అనమాట. వెంటనే మెలకు వచ్చేస్తుంది. ఇంకా డే టైంలో ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో ఒక 1 అవర్ అది కూడా బలవంతంగా నిద్రపోతున్నా. ఎందుకంటే నిద్ర సరిపోకపోతే కూడా హెడేక్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పారు. కాబట్టి కాసేపు అట్లా ఈ మొబైల్ చూసి చూసి ఎడిటింగ్స్ అని కామెంట్స్ ఆన్ చేయడం, రిప్లైస్ ఇవ్వడం. ఈ మధ్య రీసెంట్గా చెప్పాలంటే రిప్లైస్ కూడా చాలా వరకు తగ్గించేశానండి. ఎవరికి కూడా కామెంట్స్కి రియాక్ట్ అవ్వట్లేదు నేను. ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది నా సిచ్యువేషన్, నా ప్రాబ్లం ఏంటని. సో నాకు విపరీతమైన హెడేక్ కాబట్టి నేను ఎక్కువసేపు మొబైల్ చూసుకోవడము అట్లా అవ్వట్లేదు అనమాట. దానివల్లనే మీకు నేను రిప్లైస్ అవి ఇవ్వలేకపోతున్నా. ఇంకా నా బాధ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతోనే నేను కూడా సైలెంట్గా ఉన్నా. వీలైనంత వరకు ఓపెన్ చేసినప్పుడు 1-2 కనిపించిన వాటికి రిప్లై ఇస్తున్నాను, లైక్స్ కొడుతున్నాను, కానీ అన్ని కామెంట్స్కి అయితే నేను ఇవ్వలేకపోతున్నా. సో సారీ అండి అందరికీ కూడాను. ఇంకా ఇక్కడైతే పిండి దీపాల కోసం బియ్యం పిండి అయితే వేసేసుకున్నాను మిక్సీలోకి అయితే. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ పిండి అంతా కూడా మామూలుగా మనము ఒకవేళ గరగ్గా ఉన్నదంటే పిండి జల్లెడు ఉంటుంది కదా, దాంట్లో జల్లి పట్టేసుకొని నున్నగా ఉన్న దాంతో కలుపుకోవచ్చు. లేదు మిక్సీ జార్లోనే మనము మంచిగా నున్నగా మిక్సీ పట్టేసుకున్నాము అనేసి అనుకుంటే కనుక అలానే వేసేసుకొని అందులోకి అయితే నేనైతేను నెయ్యి, బెల్లము, పాలు అయితే మిక్స్ చేసుకొని పిండి దీపాలు అనేది రెడీ చేసుకుంటాను. అలాగే అరటిపండు కూడా లాస్ట్లో కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పిండి దీపాలు చేసామంటే మధ్యలో ఎక్కడ చీలికలు రాకుండా పర్ఫెక్ట్గా పిండి దీపాలు అనేది వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు, బట్ నేను మాత్రం ఇలానే చేస్తానండి. పిండి దీపాలు చాలా బాగా వస్తాయి. నేను 7 శనివారాల వ్రతం చేశాను కదా ఇంతకుముందు ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు, అప్పుడు కూడా నేను ఇలాగే చేసుకునేదాన్ని, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా అందుకే ఇప్పుడు కూడా అలానే ప్రిపేర్ చేశాను. నాకు కూడాను 7 శనివారాల వ్రతం అంటే అదే సప్త శనివారాల వ్రతం అయితే ఎప్పుడెప్పుడు ఈ హౌస్లో కూడా చేద్దామా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా చేసుకుంటాను, బట్ ఇంట్లో ఒకరికి ముగ్గురు ఉన్నాం కదా, అది కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. నాకు స్టార్ట్ చేసామంటే అట్లీస్ట్ 3 వీక్స్ అయినా మనకి అడ్డంకులు రాకుండా ఉంటే
అదొక పాజిటివ్గా అనిపిస్తుంది. లేకపోతే ఏదోలా అనిపిస్తుంది అనమాట నాకు. ఇప్పుడున్న కష్టాల్లో మళ్ళీ ఇంకొక కష్టం తోడైందన్నట్టు ఎందుకులే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. కొంచెం వీలు చూసుకొని సప్త శనివారాల వ్రతం కూడా ఒక 2 టైమ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. 1 టైం చేశాం కదా, ఇంకొక 2 టైమ్స్ అయినా చేసామంటే 3 టైమ్స్ అవుతుందని చెప్పేసి చూడాలి ఎలా అవుతుందో ఏంటో. మరి ఖచ్చితంగా చేసేదైతే చేస్తాను. ఇంకా పిండి దీపాలు అయితే రెడీ చేసేసానండి. చెప్పాను కదా 4 అయితే రెడీ చేశాను. తులసి కోట దగ్గరికి 2 చిన్న చిన్నవి చేశాను. అండ్ ఇక్కడ పూజ గదిలో పెట్టడానికి అయితే కొంచెం పెద్దగానే చేసుకున్నాను. అండ్ నామాలు అయితే భలే వచ్చాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందంటే నామం వేసిన తర్వాత భలే అనిపించింది నాకు. ఎందుకో తెలీదు, ఇలాంటివి ఏదన్నా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంటాం కదా, అలాంటప్పుడు మనకి బాగా కుదిరాయి అంటే ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా నామ పెడితే ఎంత బాగా వచ్చిందో చూడముచ్చటగా అనిపించింది నాకు. సో అట్లా నేను ఇంకా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటానండి. ఏదైనా చేసామంటే చేసేసామన్నట్టు కాకుండా ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ప్రతిదీ నీట్గా శుభ్రం చేసుకొని ఇంట్లో వాష్రూమ్స్తో సహా క్లీన్ చేసేసి ప్రతిదీ నీట్గా పర్ఫెక్ట్గా మనం కప్పుకునే దుప్పట్ల దగ్గర నుంచి అన్నీ ఉతికి ఆ తర్వాతనే నేను ఇట్లా పిండి దీపాలు పెట్టే పూజలు ఇలాంటివి చేసుకుంటాను. కానీ అస్సలు నార్మల్గా అయితే చేయను అనమాట. ఎందుకో ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే, ఎంత శుద్ధిగా ఉండి చేస్తే అంత ఫలితం అంటారు కదా. ఏదైనా ఒకటి మనం కోరుకొని చేసేటప్పుడు ఖచ్చితంగా అంత నియమ నిష్టలతో మనకి శుద్ధిగా ఉండి ప్రతిదీ కూడా నీట్గా చేసుకోవాలి. ఏదో ఒకటి మనం బలంగా కోరుకొని అది తీరాలని చెప్పేసే కదా మనం ఏదైనా మంచిగా పూజ చేసుకుంటాము. అలాగే నేను కూడా సో దేనికి ఏంటనేది అయితే నేను తర్వాత చెప్తా, ఇప్పుడైతే కాదు, జరిగిందా లేదా అని చెప్పేసి. ఓకేనా, ఇంకైతే ఇక్కడ చూసేసేయండి. మామూలుగా నేను సాటర్డే రోజు కానీ లేదా సప్త శనివారాలు వ్రతం చేసినప్పుడు కానీ లేకపోతే ఇలా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టి పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ తొలి పూజ అనేది నేను తులసి కోట దగ్గర చేసుకుంటాను. సో ఎందుకో అలా చాలామంది నాకు చెప్పారనమాట, పెద్దవాళ్ళు కూడాను. ఫస్ట్ శనివారం రోజు పూజ చేసేటప్పుడు ఫస్ట్ తులసి కోటకు పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి అనమాట. సో అలాగే నేను ఫస్ట్ అయితే తొలి దీపం అనేది తులసి కోట దగ్గర పెట్టేసుకొని పిండి దీపాలు ఇంకా నైవేద్యంగా అరటిపళ్ళు ఇవన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. బయట ఎక్కువగా గాలొస్తుంది. సో, దానివల్ల ఏంటంటే దీపాలు కూడా సరిగ్గా నిలవట్లేదనమాట. అందుకే కొంచెం లోపలికి తోసిపెట్టేసి వచ్చాను. కాసేపైనా వెలగని అని చెప్పేసి. విపరీతమైన గాలొస్తదిలేండి మనకి బయట, అందుకోసం అని చెప్పేసి. ఇంక నేనైతే లోపలొచ్చేసి ఇంక పూజ గదిలో అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. దీపం చూసారా ఎంత కళగా కనిపిస్తుంది కదా, కామాక్షమ్మ దీపం అయితే. సో ఇది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మాకైతే ఉంది. అత్త వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో రెడ్డి దగ్గర పెడతారు కాబట్టి నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే మంచిగా దేవుడి పటాలకంతా కూడా అలంకరించేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి మాల కూడా వేసేసుకొని ఇంకా పిండి దీపాలు కూడా పెట్టేసుకొని అయితే పూజ అనేది నేను ఇలా చేసేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే పిండి దీపాలు వెలిగించేసుకొని ఇంకా పువ్వులతో అలంకరించేసుకొని ఆ తర్వాత అక్షంతలతో కూడా నేను దీపం దగ్గర అర్చన చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటాను. మళ్ళీ అమ్మవారి అష్టోత్తర నామాలు కూడా చదువుకుంటాను. ఇంకా పిండి దీపాలు అయితే అయ్యవారి ముందుకి పెట్టాలి, మీరు రివర్స్లో పెట్టారని చెప్పేసి అన్నారు. సో నేను ఏ ఉద్దేశంతో పెట్టానంటే తూర్పుకి ఉండాలి కదా అనేసి నేను అలా పెట్టాను. దేవుడికి ఎదురుగా పెట్టాలని చెప్పేసి నాకు ఆల్రెడీ తెలుసు, కానీ అంటే ఐడియా రాలేదనమాట ఆ టైంకి. అట్లా జరిగిపోతుంటాయి, ఏం చేయలేము. సో కాబట్టి ఇంకా నిన్న షార్ట్ వీడియో పెడితే అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట, మీరు దేవుడికి దీపం అనేది ముందుకు ఎదురుగా ఉండాలి, మీరు ఇలా రివర్స్లో పెట్టారని. నేను తూర్పుకి మామూలుగా మనం దీపం ఎలా పెట్టుకుంటామో కామాక్షమ్మ దీపం అలాగే పెట్టేసుకున్నాను. సో తెలియకుండా చేసేది ఇంకా దేవుడే చూసుకుంటారు, మనం ఏం చేయలేము.
నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే దేవుడికి ముందు ఎదురుగా పెట్టుకొని అయితే చేసుకుంటాను పూజ అనేది. ఓకే, నాకు తెలియనివి మీరు షేర్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. కాకపోతే కొంతమంది ఉంటారనమాట కక్ష కట్టుకొని మరి ఏది పడితే అది పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాటికి మాత్రం రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. పాజిటివ్గా మాట్లాడే మీ గురించి నాకు తెలిసినప్పుడు నేను ఇంకా మీ గురించి ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో అట్లా అంతే, ఇంకేం లేదు. ఇంకా పూజ అంతా నార్మల్గా ఎలా చేసుకుంటామో ఫస్ట్ అలా చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా నైవేద్యంగా సమర్పించేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకొకసారి అట్లా స్మరించుకుంటూ ఇంకా నేను నామాలు అయితే చదవడం స్టార్ట్ చేశాను. వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామికి పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి కూడా అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేసుకొని ఇలా పూజ అనేది నేను జరుపుకుంటాను. సో చూస్తూ ఉండండి నేను ఎలా చేసుకుంటాను పూజ అని చెప్పేసి. ఇంకా హారతి కూడా ఇచ్చేసుకుంటున్నానండి. ఇంకా హారతి అంతా ఇచ్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి అష్టోత్తర నామాలు కూడా చదువుకున్నాను. ఆ తర్వాతనే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మవారి అష్టోత్తర నామాలన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకోసారి కూడాను కర్పూరంతో హారతి అయితే ఇచ్చేసుకుంటాను. అక్కడికి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అన్నీ కూడా నేను డీటెయిల్గా చూపించలేదులేండి, అక్కడక్కడ మాత్రమే నేను చూపించాను. పూజ అనేది కంప్లీట్గా కూడా చూపించలేదు మీకు. సో ఇంకా మనస్ఫూర్తిగా నా కోరిక ఏముందో అది నేను మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అయితే ఇంకా మొక్కుకునేసాను. అలాగే ఇంక ఇక్కడ మా పెద్దమ్మాయి వీడియో షూట్ చేస్తూ పూజ గదిలో అయితే నాతో పాటు పూజ అనేది చేసుకునిందనమాట. అలాగే ఇంకా 10th ఎగ్జామ్స్ రాశారు కదండి, అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది పిల్లలు 10th ఎగ్జామ్స్ అనేది రాశారనమాట. అందరికీ కూడా మంచి రిజల్ట్ అయితే రావాలి, పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే మా అమ్మాయితో పాటు మీ పిల్లలు కూడా మంచిగా ఉండాలని భగవంతుని అయితే కోరుకునేసాను నేను. అలాగే ఇంకా పూజ ఎలా చేసుకున్నాను, అలాగే పూజ గదిలో ఎలా అలంకరించుకున్నాను, నా పూజ ఎలా ఉందని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మీ పైన కూడా ఉండాలనేసి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటాను ఎప్పుడు. అదే ఇప్పుడు కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను పూజ చేయడానికి అని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా ఫుడ్ ఏం తినలేదండి. మధ్యాహ్నం 12:30 వరకు ఏం తినకూడదు, ఒకేసారి లంచ్ తినాలని చెప్పేసి అనుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను. సో కాబట్టి ఇంకా నాకు కొంచెం షివర్ వస్తూ ఉన్నిందనమాట. 12:10 12:20 అయ్యింది టైం అప్పటికి. అప్పుడు కొంచెము మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉన్నిందనమాట ఫ్రిడ్జ్లో, రిలయన్స్ మార్ట్లో తీసుకొచ్చింది. ఇంకా అదైతే ఒక గ్లాస్ తాగేశాను. తాగిన తర్వాత కొంచెం అట్లా శక్తి వచ్చింది బాడీలో. ఇంకా వెంటనే లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను. 12:30కి చిన్నమ్మాయి కూడా స్కూల్ నుండి వచ్చేస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ లోపల చక్కచక్క వంట అయితే ప్రిపేర్ చేసేద్దామని చేసుకుంటూ ఇక్కడ మీకు శారీ అయితే చూపిస్తున్నా. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోను షేర్ చేశాను, లాంగ్ వీడియోలో కూడా చూపించాను శారీస్ కొనుక్కున్నప్పుడే. నిజంగానే చెప్తున్నానండి, చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు పెట్టే 500కి వర్తబుల్ అనమాట. ఇవి ఎక్కువ కాస్ట్ కూడా లేదు, మనకి జస్ట్ 499 రూపీస్, అంటే 500 రూపీస్ అనుకోండి. 500 రూపీస్కి శారీ వచ్చేస్తుంది. ఎంత బాగుందంటే, ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు ఒంటి మీద కట్టుకున్న ఫీలింగ్ కూడా లేదు. మెయిన్గా ఈ ఎండకైతే పర్ఫెక్ట్ అనమాట, సమ్మర్కి చాలా చాలా బాగున్నాయండి. మంచి క్వాలిటీ అనమాట శారీస్. ఇంకా కలర్ కాంబినేషన్స్లో కూడా నేను తీసుకొస్తాను మీ ముందుకి, ఇంకా మంచి మంచి డిజైన్స్. ఓన్లీ 500 రూపీస్, 499 రూపీస్కి వచ్చేస్తాయి అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రోడక్ట్స్ లింక్ ఇస్తాను, తీసుకొని. అలాగే షార్ట్ వీడియోలో కూడా లింక్ ఇచ్చాను, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అక్కడ కూడా మీరు బై చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంటేనే మీ ముందుకు తీసుకొస్తాను నేను, ఓకేనా. చాలా బాగున్నాయి కాబట్టి చెప్తున్నా, వర్తబుల్ 500కి. ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి, మీరు ఖచ్చితంగా చెప్తారు. అండ్ మెయిన్గా నేను వాష్ కూడా చేశానండి. వాష్ చేస్తే కూడా కలర్ పోవడం కానీ, కలర్ షేడ్ అవ్వడం కానీ ఏమీ కూడా లేదనమాట. ఆల్రెడీ నేను కట్టుకున్నాను కదా, ఈ సాటర్డే రోజు కట్టుకున్నా. ఈ రోజు మీరు వీడియో చూస్తున్నది వెనస్డే కదా, సో నేను వాష్ చేసేసి కూడా ఐరన్కి కూడా ఇచ్చేసాను. శారీ అయితే అస్సలు 1% కూడా కలర్ పోలేదనమాట, అంత బాగుంది. ఖచ్చితంగా వర్తబుల్ అండి 500 రూపీస్కి. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. పెద్దవాళ్ళకి కానీ, మనలాంటి వాళ్ళకి కానీ, అంటే 30+ ఉన్న వాళ్ళకి, ఇంకా మన మదర్స్కి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. నా కోసం ఒకటి, అమ్మ కోసం ఒకటి తీసుకున్నాను, అమ్మకు కూడా ఇవ్వాలి, ఓకేనా. ఇదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వంట కూడా రెడీ చేసేసాను. మా చిన్నమ్మాయి వచ్చింది, యూనిఫామ్ కూడా ఇంకా డ్రెస్ చేంజ్ కూడా
వేసుకోలేదు. స్మెల్ గుమగుమలాడుతుందంట టొమాటో గొజ్జు బాగుందని చెప్పేసి వచ్చింది. నాకు చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా పెట్టేది. ఇట్లా ఏదైనా సాంబార్ చేసినప్పుడు అప్పట్లో ఫుడ్కి కూడా చాలా కరువులేండి, అంతగా ఫుడ్ దొరికేది కాదనమాట. ఇప్పుడు చాలా మార్నింగ్ టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, నైట్ డిన్నర్లు ఇట్లా వచ్చేసాయి, కానీ అప్పుడు ఫుడ్ కూడా చాలా కష్టం అనమాట. అలాంటి టైంలో మా అమ్మ అట్లా ఏదైనా చేసినప్పుడు ఆ పెనంలో వేసి ఊడ్చి మాకు ఇచ్చేదనమాట తినడానికి. భలే టేస్టీగా ఉంటుంది. అదే నేను ఇప్పుడు మా పిల్లలకు కూడా చేశానమాట. వాళ్ళకిద్దరికి తినిపించి నేను కూడా తిన్నాను. భలే ఉన్నిందనమాట అడుగునున్నది కలుపుకొని తింటుంటే. ఇంకా మేము అప్పట్లో రైస్ చేస్తారు కదా కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు మాడిపోతుంది కదా అడుగున, అట్లా మాడిపోయిన సంగటి ఉంటుంది అనమాట. సంగటి గెలికేటప్పుడు ఏమంటే అడుగున మాడిపోతూ ఉంటుంది, అదంతా గోక్కొని మేము తినేవాళ్ళం అనమాట. గరిటతో గోక్కొని మాడి తినేవాళ్ళము. గంజి తాగేవాళ్ళము. గంజిలో కొంచెం అన్నం వంచిన నీళ్ళు ఉంటాయి కదా, అది తాగేవాళ్ళం సాల్ట్ వేసుకొని. ఇవన్నీ కూడా అప్పట్లో చాలా బాగున్నాం, హెల్తీగా కూడా ఉన్నారనమాట అప్పుడు ఫుడ్కి. బట్ ఇప్పుడు అన్ని టేస్టీగా అరువరుగా తింటుంటే కూడా హెల్తీగా అంటే హెల్త్లు అన్నీ పాడైపోతున్నాయి. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉందన్నమాట. ఇంకా అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.